టీమిండియా వాళ్ళ 15 మెంబర్స్ T20 స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ స్క్వాడ్ లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఫస్ట్ టైం చూసుకుంటే శుభ్మన్ గిల్ ప్లేస్ లో వాళ్ళు ఇషాన్ కిషన్ ని తీసుకున్నారు. ఎందుకంటే రీసెంట్ ఫార్మ్ చూసుకున్నా గానీ శుభ్మన్ గిల్ కంటే ఇషాన్ కిషన్ ఫార్మ్ చాలా బెటర్ గా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఫైనల్స్ లో సెంచరీ కొట్టాడు అండ్ దాంతో పాటు ట్రోఫీ కూడా గెలిచాడు. సో వాళ్ళు శుభ్మన్ గిల్ బదులు దే వెంట్ ఫర్ ఇషాన్ కిషన్. అండ్ ఇంకో చేంజ్ చూసుకుంటే జితేష్ శర్మ ప్లేస్ లో వాళ్ళు రింకు సింగ్ ని తీసుకున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇషాన్ కిషన్ ని సెలెక్ట్ చేశాక ఇద్దరు ఆల్రెడీ వికెట్ కీపర్స్ అయిపోయారు, సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. సో మూడో వికెట్ కీపర్ ఎందుకు అని చెప్పి దే వెంట్ ఫర్ ఎ ఫినిషర్, రింకు సింగ్ మంచి ఫినిషర్ కాబట్టి. అండ్ థర్డ్ చేంజ్ చూసుకుంటే అక్షర్ పటేల్ యాజ్ ఎ వైస్ కెప్టెన్. మనం శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేసినప్పుడు కూడా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ చేశాడు. సో యా ఇప్పుడు అందుకే మళ్ళీ శుభ్మన్ గిల్ లేకపోయేసరికి అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్సీ వచ్చింది. సో యా నాకైతే స్క్వాడ్ అయితే మంచిగా చాలా బాగుంది. అండ్ అందరు మొత్తం 15 ప్లేయర్స్ అందరు ఫామ్ లో ఉన్నారు, ఒక్క కెప్టెన్ తప్ప. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ T20 సిరీస్ ఉంది కదా న్యూజిలాండ్ మీద జనవరిలో, అందులో మంచిగా పర్ఫామ్ చేసి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లోకి వస్తే అప్పుడు మొత్తం అన్బీటబుల్ స్క్వాడ్ అయిపోతుంది టీమిండియాది. సో మీరేమనుకుంటారు, మీకు ఎలా అనిపించింది ఈ 15 మెంబర్స్ స్క్వాడ్ అనేది కామెంట్ చేయండి.